సో అది ఇంకా మిడ్ ఏజ్ అంటే ఉద్యోగంలో ఉండి ఏమంటారు అరౌండ్ 35 to 50 దాంట్లో కూడా మెజారిటీ ఉంది. అందులో కూడా మీకు 49 వాళ్ళకి 46 61+ బహుశా వాళ్ళ 36 to 50 అంటే 46 3% మీకు 49 వాళ్ళకి 46 తేడా ఉంది. సో బహుశా ఇది పెన్షన్లు ఎగ్జాక్ట్లీ బహుశా ఇది పెన్షన్లు కావచ్చు, ఇంటికి వచ్చి దాన్ని పెన్షన్లు ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటి వీటిలో కానీ 3% పాయింట్స్ మార్జినల్ అండ్ వాళ్ళ సంఖ్య కూడా మార్జినల్. సో ఏ విధంగా చూసినా కూడా మాకు ఖచ్చితంగా మొగ్గలు పడుతుంది. థర్డ్ పాయింట్, జేఎస్పీ యొక్క ఓట్ షేర్ పెరిగింది. మీరు బాగా చూడాలి, లాస్ట్ టైం 5.7 నుంచి ఈసారి 7%. వితిన్ 21 సీట్స్ 21 సీట్స్లోనే 7% సాధించింది ఓటు అంటే ఖచ్చితంగా 21లో 18 గెలుస్తారు. ఎందుకంటే ఒక సీటు గెలవాలంటే 2.5 లక్ష టోటల్ యావరేజ్ ఓటర్లలో 80% పోలైంది యావరేజ్ మీద. ఓకే, అంటే కనీసం గెలవాలి అంటే 1,00,000 పైన ఓట్లు సంపాదించాలి. 1,00,000, 1,10,000, 1,12,000 ఆ ప్రాంతంలో ఓట్లు సంపాదిస్తేనే ఒక అభ్యర్థి గెలుస్తాడు. అంటే 7% ఓట్లు అంటే 21 సీట్లో 21 లక్షలు సంపాదించాలి. 7% రావాలి అంటే 4,14,14 మంది ఓటర్లలో 80% పోలింగ్, 82% పోలింగ్ జరిగింది. కాబట్టి 3,30,00,000 యావరేజ్ చేసుకుంటే 7% అంటే 22-23 lakhs ఆ రేంజ్. అంటే 21 స్థానాల్లో పోటీ చేసిన 7% వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఓట్ షేరు. సో ఖచ్చితంగా 21 స్థానాల్లో 1,00,000 పైగా ఓటు సంపాదించాలి. సో ఈ అంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ టీడీపీ ఖచ్చితంగా జరిగింది అని అర్థమవుతుంది. గమనిస్తే క్లియర్ కట్ గా కన్సాలిడేటెడ్ గా ర్యాలీ అయ్యి ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది అలయన్స్ కి. ఇప్పుడు మీ టీడీపీది 39.50, 5.50 జనసేన, 0.84 బీజేపీ, యాంటీ ఇన్కంబెన్సీ 5%, అన్ని కలిపేసుకుంటే 51. పాత నేను చెప్పిన పాత లెక్క 51 కదా. సో ఇంకొకటి ఏంటంటే అమ్మా, ఇంకొకటి ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ క్లియర్ జరిగింది అనేది నిన్న ఇండియా టుడే కూడా ఇంకొక పాయింట్ ఏంటమ్మా, లాస్ట్ పాయింట్ చెప్పండి. క్లియర్ గా జరిగింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే టీడీపీ తన యొక్క జూనియర్ పార్ట్నర్స్ అనే పేరునే వాడిని కానీ తక్కువ స్థానాలు పోటీ చేశారు కాబట్టి మొత్తం టీడీపీ చాలా హానెస్ట్గా, చాలా నిజాయితీగా టీడీపీ ఓట్లన్నీ ఖచ్చితంగా పడ్డాయి. ఎందుకు పడ్డాయని చెప్తున్నా అంటే నేను మీరు టోటల్ ఈ సర్వే ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన ఓట్లు చూస్తే 21 సీట్లు పోటీ చేసిన జనసేన అరౌండ్ 17-18 సీట్స్ గెలుస్తోంది. 10 సీట్లు పోటీ చేసిన బీజేపీ 4-6 సీట్లు గెలుస్తుంది. 140 స్థానాలు పోటీ చేసిన టీడీపీని వీళ్ళు ఇచ్చిన ప్రకారం చూస్తే కూడా అంటే మిగతా అంటే ఏ స్థానాల్లో ఒకవేళ మేము ఓడిపోతున్నాం అని వీళ్ళు చెప్తున్నారో ఆ స్థానాలన్నీ దాదాపు టీడీపీకి సంబంధించినవి. అంటే పార్ట్నర్స్కి ఎక్కడా మేము అన్యాయం చేయలేదు. ఏమన్నా పోతే గితే మా సీట్లే పోతున్నాయి కానీ బీజేపీది కానీ జేఎస్పీది కానీ కంప్లీట్ ఓట్ నుంచి డబుల్ డిజిట్ కి వెళ్ళేంత లాంగ్ ట్రిపుల్ జంప్ కొట్టింది మీ పార్ట్నర్. ఈసారి కొట్టబోతోందని చెప్తున్నారు. ఒకసారి జనసేన మాట్లాడి అంటే మేమేమో చేసేసామని కాదమ్మా ఇక్కడ. అంటే నా పాయింట్ మేమేమో చేసేసామా అని కాదు, నేను ఓట్ ట్రాన్స్ఫర్ గురించే మాట్లాడుతాను. సో కొన్ని ట్రెడిషనల్ స్థానాల్లో వాళ్ళు ఇంకా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండొచ్చు, హిస్టారికల్ ఆస్పెక్ట్స్ వల్ల వైసీపీ కొంత స్ట్రెంగ్త్ ఉండొచ్చు, వాళ్ళు దాన్ని గెలవచ్చు, నేను కాదన్ను. బట్ నా పాయింట్ ఏమంటే ఓట్ ట్రాన్స్ఫర్ వరకు టీడీపీ యొక్క ఓటు అంటే మెజార్టీ ఓటు ఇక్కడ ఉంది అని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ ఓట్ని మిగతా 2 పార్టీలకు మళ్లించడంలో మేము సక్సెస్ అయ్యాము. సో చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి